ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమృద్ధి జీవం సంఘం తరపున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమిత్రులైనటువంటి మీ అందరికీ ఒక చిన్న విన్నపం. అదేమంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన దేవుడని దృఢ సాక్ష్యం ఇచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు. అలా దృఢ సాక్ష్యం ఇచ్చినటువంటి వారిలో ఒక రోమా శతాధిపతి యొక్క సాక్ష్యం నన్ను బాగా ఆకర్షించింది. అతని మాటను ఒకసారి మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను నేను. మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటి వరకు కొరడాలతో కొట్టించి సిలువ వేయించినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రాణం విడిచిపెట్టడం చూసిన తరువాత అతనిలో కలిగినటువంటి నిర్ధారణ, ఎంత క్రూరంగా యేసుక్రీస్తుని క్రూసిఫైడ్ చేశారనేది మనందరికీ తెలిసిన సత్యమే. అంత క్రూషియల్గా క్రీస్తుని హింసించిన తరువాత కేవలం అతను మరణించడం చూసి, మరలా చదువుతున్నాను, ఇలాగూ ప్రాణము విడుచుట చూసి అతని హృదయంలో అతనికి వచ్చినటువంటి నిర్ధారణ, ఈ కన్ఫర్మ్డ్, అతనికి వచ్చినటువంటి కన్ఫర్మేషన్ దట్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి నిర్ధారణ. చాలామంది నీకు సాక్షిగా ఉంటాం ప్రభువా, సాక్షులు అవుతాం ప్రభువా అని పాటలు పాడతారు, కానీ అవి పాటల వరకే పరిమితంగా ఉంటున్నాయి. నిజ జీవితంలో ఎవరు కూడాను క్రీస్తుకు సాక్షిగా ఉండడంలో చాలామంది విఫలమైపోతూ ఉంటున్నాం. ఈ రోమా శతాధిపతి నుంచి మనం నేర్చుకోవలసినటువంటి సత్యం, క్రీస్తు ఎవరో గ్రహింపు, నిర్ధారణ. షుడ్ మేక్ కన్ఫర్మేషన్ అబౌట్ జీసస్. ఒక కన్ఫర్మేషన్కి మనం రావాలి. అది యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి ఒక కన్ఫర్మేషన్కి మనం రావాలి. ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్ముతారో, అలా విశ్వసించినటువంటి వారికి దేవునికి కుమారులయ్యేటువంటి అధికారం దేవుడానికి దేవుడిచ్చాడు. కేవలము విశ్వసించుట ద్వారా దేవునికి కుమారులయ్యేటువంటి అధికారాన్ని దేవుడే స్వయంగా ఇచ్చాడు ఆయనను విశ్వసించినటువంటి వారు. ఈ కన్విక్షన్, ఈ మార్పు ఈ రోజున నీ క్రైస్తవ్య జీవితంలో ఉందా లేదా? ఒక క్రైస్తవుడిగా నీలో ఇటువంటి మార్పు ఉందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. నీ విశ్వాస జీవితాన్ని ప్రశ్నించుకోవాలి. ఆ శతాధిపతి సాక్ష్యం, నిర్ధారణ నిజంగా నాకైతే నన్ను ఒక మోటివ్ చేసింది. రైట్, నేను కూడా వెదగాలి, నేను కూడా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. నేను కన్ఫర్మేషన్ చేసుకున్నాను, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని. విశ్వసించడం ద్వారా మనకు ఆయనలో నీతి, ఆయన ద్వారా, విశ్వాసం ద్వారా నీతి కలుగుతుందని నేను గ్రహించగలిగాను.
వాట్ అబౌట్ యూ? నీ పరిస్థితి ఏంటి? ఆలోచించు మిత్రమా. బాయ్ బాయ్.